తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏంటి, ఏమైపోతాం, ఏదో జరుగుతుంది, నాకు భయం వేస్తుంది, ఏదో కీడు వచ్చేస్తుందేమో, ఏదో రోగం వస్తుందేమో, నేను ఇంక బ్రతకనేమో, నేను చూడనేమో అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఈరోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. భయపడకు, ఏ కీడు నీకు రాదు, ఎందుకంటే దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఇంతవరకు దెయ్యం అందు పోయింది, ఇప్పుడు దేవుడు వచ్చాడు మీ దగ్గరికి. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అపాయము సంభవింపదు. జెఫన్యా 3:15లో చూడండి, ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు బయలుపరుస్తున్న మాట. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీకు అపాయము సంభవింపదు. ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు, ఏ శత్రువు మిమ్మల్ని కీడు చేయలేరు. మీకు వారెన్ని ప్రణాళికలు చేసినా నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధలదన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ సహోదరులరా, ఏడవకండి. ఏదో పరిస్థితులు తారుమారైపోయినాయి, ఇంకా నాకు బ్రతుకు లేదు అని అనుకుంటున్నావా? నేను చనిపోవటమే, ఇంకా నేను చనిపోతాను అని అనుకుంటున్నావా? సమయం దేవుడిచ్చాడు, అపాయము రాదు. ఎంత పెద్ద రోగమో వచ్చిందని అనుకుంటున్నావు కదా, అది ఏముండదు, అన్నీ నార్మల్ వచ్చేస్తాయి. మరలా ఎలా వస్తాయి? పాడైపోయిన కిడ్నీ బాగుపడుతుందా? పాడైపోయిన రక్తం బాగుపడిపోతుందా? లివర్ బాగుపడుతుందా? లంగ్స్ బాగుపడతాయా? హార్ట్ బాగుపడుతుందా? ఇది జరిగేవి కాదు అని అనుకుంటున్నావు కదా. అందుకనే ముందు పెద్ద మాట, దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన కార్యం ఎలా జరుగుతుందంటే సర్వోన్నతిని శక్తి కమ్ముకుంటుంది అనమాట. సర్వోన్నతిని శక్తి ద్వారా అన్నీ నార్మల్ అయిపోతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. అందుకనే దేవుడు మీ మధ్య ఉన్నాడు, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు. ఎవరికి ఏ అపాయము సంభవింపదు. దేవుని దూతలు నీతోనే వస్తూ ఉన్నాయి. ఆత్మ తోడుండును గాక. ఆమేన్.
వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. యేసు క్రీస్తు జన్మ గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలామంది యూట్యూబ్లో కూడా చూసి వాక్యములు బలపడుతున్నారు, ప్రజలు ఆదరించబడుతున్నారు. మరి యేసు ప్రభు వారి జన్మ కన్యమరి గర్భంలో జన్మించటం ఇది సైన్స్కి చాలా విరుద్ధం. ఇది దేనికి విరుద్ధం? ఇది సైన్స్కి చాలా విరుద్ధం. ఇది సైన్స్కి చాలా దూరంగా ఉంటుంది అనమాట. ఏంటంటే మనం ఊహించలేనిది, మనం చేయలేనిది జరిగే ప్రతి కార్యము అది ఆత్మకార్యం. ఏ కార్యం అది? ఆత్మకార్యం. మనం నమ్మిన దేవుడు ఆత్మకార్యాలు ఆశ్చర్యంగా చేస్తాడనమాట. ఆయన జన్మించక ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఏలైనా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు వాడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ప్రియులరా, క్రిస్మస్ అనేది మనకు బాగా తెలుసు. దీన్ని చాలామంది ఎక్స్ మాస్ అంటారు. చాలా తప్పు, అలా అనొద్దు. అఫీషియల్గా రాసుకోవడానికి కాదు. మాస్ అంటే పూజ, మాస్ అంటే ఆరాధన, పూజించటం, స్తుతించటం, క్రీస్తుని పూజించటం. మరి ఈయన పూజిస్తే ఏమొస్తుంది? ఒక్కొక్కరిని పూజిస్తాం, ఒక్కొక్కటి వస్తుందని అనుకుంటాం. ఈయనను పూజిస్తే ఏమొస్తుందంటే ఆత్మరక్షణ వస్తుంది. హల్లెలూయా. మనకు ఈయనను పూజిస్తే, కన్యమరి గర్భాన్ని జన్మించిన యేసుని పూజిస్తే మనకి పరలోకం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? పరలోకం దొరుకుతుంది. భూలోక భాగ్యము, పరలోక మోక్షము దొరుకుతుంది క్రీస్తుని పూజిస్తే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నజరేతులో ఆయన ఎన్నో విషయాలు తెలియపరిచారు, బెత్లెహేములో తెలియపరిచారు. ప్రియులరా, ఆయనను పూజిస్తే ఏం జరుగుతుందో మేము అనుభవించి మీ ముందు నిలబడ్డాం. పాడైపోయిన మా కుటుంబంలోకి యేసు ప్రభు వారు వచ్చారు. చితికిపోయిన మా కుటుంబం, నాశనం అయిపోయిన మా కుటుంబం, సమస్తము కోల్పోయి జీరో అయిపోయినప్పుడు హీరో లాంటి యేసు నామము మా ఇంటికి వచ్చింది. ఆయన మరలా నిలబెట్టాడు. అంతే. యేసయ్య ఎక్కడుంటాడో అక్కడ నిలబడటమే ఉంటుంది, కానీ పడిపోవటం అనేది ఉండదు. పడిపోయిన వారిని లేవనెత్తువాడు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, కొన్ని ప్రాంతాలు తిరిగారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ఆయన జన్మ గురించి మాట్లాడుతూ దేవుని దూత గొప్ప విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకొక అంశంలోకి వెళ్దాం. లోకాసు వార్త. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనం చదివి సహాయం చేయండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ముద్రాలనబడిన ఆమె 6వ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే వర్తమానం ఏంటంటే, ఆయన చెప్పినది ఏదైనాను నిరర్థకము కానేరదు. ఈ క్రిస్మస్లో శుభవార్త మీకు ప్రకటిస్తున్నాను. ఆయన మీకు ఇచ్చిన మాట ఏది నిరర్థకము కానేరదు. నేను నజరేతు పట్టణాన్ని దర్శించాను. మరియమ్మ గారు ఊరు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. ముమ్మారు వెళ్ళాను. 7 సార్లు వస్తానని అనుకున్నాను, 3 సార్లు వెళ్ళా. మరియమ్మ గారి ఇల్లు ఇప్పుడుగా ఉంది. ప్రియులరా, నజరేతులోకి వెళ్ళాను, చూశాను. మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మరియమ్మ గారి ఇల్లు అలాగే ఉంది. చిన్న కుగ్రామం అది. ఆ రోజుల్లో 20-25 కుటుంబాలు ఉండేవి అనమాట. ఈ అమ్మాయి అందంగా ఉంది, బాగుందని, కుటుంబీకురాలని యోసేపు గారు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు మాట్లాడారు, నిశ్చితార్థం అయింది. ఏమైంది? ఇదిగో మీరు స్క్రీన్ మీద చూడండి. మరియమ్మ గారి ఇల్లు ఆ వీడియో కూడా నేను తీసుకొచ్చింది మీకు చూపిస్తున్నాను.
మరియమ్మ గారి ఇల్లు అక్కడ ఈ రోజుకి ఉంది. అక్కడ నిశ్చితార్థం అయింది, తాంబూలాలు అయినాయి. ఎవరికి? మరియమ్మ గారికి, పెండ్లి కొడుకు పెండ్లి కుమారుడు యోసేపుకి నిశ్చితార్థం అయింది, ఇంకా పెళ్లి కాలేదు. ఈ లోపల దేవుని దూత వచ్చి మరియమ్మతో అంది, ఇదిగో నువ్వు కుమారుని కంటావు, నువ్వు గర్భం ధరిస్తావు అంటే ఆ అమ్మాయి చాలా కొంచెం భయపడినా కానీ గట్టిగా మాట్లాడింది. ఎందుకంటే యూదురాలు కదా, చాలా గట్టిగానే డేరుగా, మాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను ఇంకా పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది ఎలా జరుగుతుంది అంది. అప్పుడు దేవుని దూత గాబ్రియేలు చెప్తా ఉన్నాడు ఏంటంటే, అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరి వలన కలుగుతుంది? అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఓకే, తర్వాత చెప్తా ఉన్నటువంటి దేవుని దూత చెప్తూ, ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెత్ ఉన్నారు కదా, నేను ఎలిజబెత్ జకరియా వారి ఇంటికి కూడా వెళ్ళాను, వారి గృహాన్ని కూడా దర్శించాను. ఆ కొండ మీద ఉంది అలాగా దగ్గరలో. దేవుని దూత చెప్తుంది, జకరియా యాజకత్వం చేస్తున్నాడు, మీ బంధువు ముసలివాడు అయిపోయాడు, దేవుని వాగ్దానం ఉంది గర్భఫలం వస్తుందని, గర్భఫలం రాలేదు. ఆయన భార్య ఎలిజబెత్ ముసలైపోయింది, వారు ముసలైపోయారు, ఇంకా పుట్టరని అనుకుంటారు కదా. నీకు ఒకటి విషయం చెప్పనా మరియా, ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది 6వ నెల. ఎన్నో నెల? 6వ నెల. మరి అంది, అవునా నిజమేనా? 6వ నెల వెళ్ళి అడుగు చెప్తుంది. ఎందుకో చెప్పనా, దేవుని మాట ఏదైనను నిరర్ధకము కానేరదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరియతో దేవుని దూత చెప్తున్న మాట ఈ క్రిస్మస్ రోజున దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తుని పూజించే వారికి ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నిరర్ధకము కానేరదు. నేనున్నానని నీకు మాట ఇచ్చాడు, ఉంటాడంతే. నిన్ను దీవిస్తానన్నాడు, దీవిస్తాడంతే. నిన్ను నడిపిస్తానని మాట ఇచ్చాడు, నడిపిస్తాడంతే. పరిస్థితులు చీకటైపోయినా, ఏది ఏమైపోయినా, అన్ని సమయాలలో ఆయన కార్యము జరిగించగలడు. మనం నమ్మిన వాడు దమ్మున్నవాడు. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, యేసు దేవుడు మాటలు నెరవేర్చగల దమ్మున్న దేవుడు. నమ్మిన వారిని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నాకు ఇంకా ఇది జరగలేదు, అది జరగలేదు అనుకుంటున్నామేమో. ఈ క్రిస్మస్లో శుభవార్త ఏంటంటే, ఆయన మాట ఇచ్చాడు, దానిని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం ఉందో, ఏ కార్యము జరగలేదు అనుకుంటున్నావో, ఆలస్యమైన కానీ కార్యము జరిగి తీరుతుంది. ఇంకెప్పుడు పుడతారు నాకు పిల్లలు, ఇంకెప్పుడు ఇల్లు కడతాం, ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది, ఇంకెప్పుడు రక్షించబడతాం, అంత పుణ్యకాలం అంత గడిచిపోయిందని అనుకుంటున్నామేమో. బలమైన పుణ్యకాలాన్ని నీ ముందు పెడతాడు ఆయన. ఏదైనా చేయగలడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ విశ్వాసములు అటు ఇటు అయిపోతున్నావేమో. క్రిస్మస్, క్రీస్తుని పూజిస్తే, ఎవరిని పూజిస్తే? క్రీస్తుని పూజిస్తే ఆయన చేసే కార్యము మరి అలా ఇలా ఉండదు. అది నువ్వు ఆయనను పూజించడానికే ఉన్నావు ఇక్కడ, ఆయనను ఆరాధిస్తున్నావు. ఆయన ఇచ్చిన మాట నిరర్ధకము కానేరదు. మా నాన్నగారు మంచి ఇల్లు కట్టారు సేవలో, 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టారు. కట్టిన తర్వాత ఇల్లు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై అప్పులైపోయి ఇల్లు అమ్మేసాం. ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్కి వెళ్ళి నాన్న అమ్మ రిజిస్ట్రేషన్ చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత బలిపేట కాడ ఆ రోజు కుటుంబ ప్రార్థన మేము ప్రార్థన చేస్తుంటే ఏడుస్తున్నాడు, ప్రభువా ఇల్లు ఇచ్చావు బాబు, మళ్ళీ పోయింది, తీసుకున్న ఫోన్లేండి, మందిరంలోనే ఇలాగే నేను గడిపేసి చనిపోతానులేండి అన్నాడు. ఆ రాత్రి దేవుడు నా తండ్రిని దర్శించాడు. ఏడవకు, నీకు ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తానన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. ఉదయాన్నే లేచినప్పుడు అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, బాబా నాకు దర్శనం వచ్చింది. ఏమని వచ్చింది నాన్న? బాబా మనకి ఇల్లు ఇస్తాడు, భూమి ఇస్తాడు, అన్నీ ఇస్తాడట.
అన్నీ ఇస్తాడు నీ కొద్ది ఇంకా కఠినమైపోయింది పరిస్థితి. అప్పుడు నా తండ్రికి దేవుడు మాట ఇచ్చాడు, బలమైన సేవ జరగబోతుంది. హల్లెలూయా చెప్పరే. మేము ఆయన బాధపడుతూ ఉంటే ఆయన బాధను చూస్తూ, నాన్న దర్శనం వచ్చిందంటున్నావు, అయ్యి అంటున్నావు, ఏ ఎండ అంటే వస్తాయి బాబా, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి అన్నమాట. ఆయన ఇచ్చిన ప్రతి మాట 10 రెట్లు కాదు, 100 రెట్లు కాదు, 10,000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు నెరవేర్పుతోటి ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. దేవుడిచ్చిన మాట ఏది నిరర్ధకమో కానేరదు. ఎక్కడ సంఘం విడిపోయిందో, ఎక్కడ సంఘము మొత్తం పాడైపోయిందో, ఈరోజు ఎన్నో వేల మంది ఆ సంఘానికి వస్తారు. ఎక్కడ పరిచర్య పాడైపోయినట్టు అయిపోయిందో, ఎక్కడ ఫైనాన్షియల్గా దిగజారిపోయినట్టు అయిపోయిందో, అక్కడే దేవుడు మన జమీందారుగా, రాజ కుటుంబముగా దేవుడు నిలబెట్టాడు. ఆయన అబద్ధికుడు కాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, యేసు మాట్లాడేవాడు, యేసు మాటిచ్చి దానిని నెరవేర్చగల సమర్థత ఉన్నవాడు. ఆయన తలగా చేస్తాడే కానీ తోకగా చేసేవాడు కాదు. ఆమేన్. నువ్వెవరెవరి దగ్గర ఏవేవో మాటలు తీసుకున్నావేమో కానీ అవి జరగకపోవచ్చేమో కానీ యేసు క్రీస్తు నీకు ఇచ్చిన వాగ్దానము, దర్శనము 100% నెరవేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు యేసులో నిలబడండి. ఎవరో నిలబడాలి? ఆయన అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. నాలో మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. మనకు మంచి ప్రవర్తన కలిగి ఆయన మీదే పరిపూర్ణంగా యేసు మీద ఆనుకుంటే, యేసే నా తండ్రి, యేసే నా దైవము, ఆయనే నా నాయకుడు, నా తండ్రి, నా తల్లి అని పరిపూర్ణంగా ఆధారపడిపోతే ఆయన నిన్ను అనాదిగా విడువాడు. దేవుని దూత అంటుంది, మరియా ఎలిజబెత్ గర్భం ధరించింది 6 నెలలు అయింది ఇప్పుడు. అవునా, ముసలామెకి అయిపోయిందా అన్నట్టు చూస్తుంటే దేవుని దూత అంటుంది, ఆయన మాట ఏదైనను నిరర్ధకము కానేరదు. నీ బిడ్డల పట్ల దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది. ఈ క్రిస్మస్లో యేసుని పూజిస్తే, యేసయ్యను ఆరాధిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది నిరర్ధకము కాదు. హల్లెలూయా. యేసు అద్భుతము చేస్తాడు. పాడిలో, పంటలో, వ్యాపారంలో, పరిచర్యలో, వ్యవస్థలో, అన్నిటిలో. అందుకనే ఈయనను ఎందుకు పూజించాలంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరొక మాటను మీ ముందు పెట్టి నేను ముగించాలని అనుకుంటా ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో, 36వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చింది ఏంటంటే, ఆయన మాట ఏదైనను నిరర్ధకము కానేరదు. అందరు చెప్పండి, యేసయ్య మాట ఏదైనను నిరర్ధకము కానేరదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానము చాలా మంది జీవితాల్లో 100-85% నెరవేరిపోయిన సాక్ష్యాలు వచ్చినాయి. ఇంకా 10-15 మందికి జరగలేదని నా నోటీస్కి వచ్చింది. నేను ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ చెప్పింది, అవి కూడా జరిగిపోతాయని చెప్పు. ఎప్పటికి? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటల లోపల జరిగిపోతాయని చెప్పు. ఆగండి, చప్పట్లు కొట్టేయకండి, కంగారు పడకండి. ఎలా జరుగుతాయో చెప్పాడు. ఏం చేస్తే జరుగుతాయంటే, మీలో ప్రార్థన లోపించింది. మీరు ఉదయకాలమే లేచి ప్రార్థన చేయండి, మధ్యాహ్నము కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి, సాయంకాలం ప్రార్థన చేయండి. ఈ నెలలో కొన్ని రోజులు మన ముందున్నాయి, కొత్త సంవత్సరం వెళ్ళక ముందు. మీరు ఆల్రెడీ కృప మెండుగా మన ముందుంది. మనం విశ్వసించి బలముగా ప్రార్థించడం ద్వారా కార్యములన్నీ జరిగిపోతాయి. 100% కార్యము జరిగిస్తాడు. ఆత్మదేవుడు మీకు తోడుండును గాక.
చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు ఆ, చెప్పిన ఏ మాట అయినను దేవుడు చెప్పిన ఏ ఏ మాట అయినను నిరర్ధకము నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు చదివిన మాట 37లో ఎంత గొప్ప మాట అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మనము ఈరోజు దేవుడిస్తున్న గొప్ప మాట, క్రిస్మస్లో ఆయనను పూజించే వారికి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే, కార్యము జరుగుతుంది, నిరర్ధకము కానేరదని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆమె నన్ను స్వీకరించాలి. దాన్ని ఎలా అనాలి? ఇక్కడ మరియా ఎలా స్వీకరించిందంటే, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట ప్రకారము జరగాలని కోరుకోవాలి. మనము కొన్ని ప్రణాళికలు చేస్తుంటాం, దానికంటే గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ఆయన మన పట్ల దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది మనం ప్రణాళికలు పెట్టుకుని మనం బ్రేక్ చేసుకుంటాం. కృప కొరకు అద్భుతముగా ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఏ మాట నిరర్ధకము కానేరదు. మరొక మాట చూడండి 35వ వచనంలో. ఇక్కడ మంచి అద్భుతమైనది ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూడండి, సర్వోన్నతుని శక్తి. గుర్తుపెట్టుకోండి, 2వ పాయింట్గా పెట్టుకోండి దీన్ని. శక్తి పొందుకుంటారు. క్రిస్మస్ క్రీస్తుని పూజిస్తే ఏమొస్తుంది? శక్తి. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. శక్తి, పవర్. మన పరిచర్య పేరేంటి? ప్రార్థనా శక్తి. అందరు చెప్పాలి. ఇది ఒక సంస్థ కాదు, వ్యవస్థ కాదు, ఒకరిది కాదు, ఇది అందరిది. ఇది ఆమేన్. ఇట్స్ యూనివర్సల్. ఆమేన్. అందరు చెప్పండి, నాకు ప్రార్థనా శక్తి ఉన్నది. నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆయన శక్తి గల కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. 2 ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఏంటంటే, శక్తిని పొందుకుంటాం. ఆయన శక్తి మనకు వచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి బలహీనత పోతుంది. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే శక్తి లేకపోవటం వల్ల. ఏమొస్తుంది? సరైనటువంటి శక్తి మనలో లేనప్పుడు బలహీనమైపోతాం. బలహీనులు బలవంతులు అవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఆయన ఇచ్చిన మాట ఏది నిరర్ధకము కానేరదు. నీ శరీరం పైన ఏ తెగులు నీ మీద ఏలుబడి చేస్తున్నా అది యేసు శక్తి ద్వారా విడుదలైపోతుంది అనమాట. నా బలం సరిపోవట్లేదు శత్రువును ఎదిరించడానికి, దైవపు శక్తులను ఎదిరించడానికి నా బలము సరిపోవట్లేదు, నా ప్రార్థన సరిపడట్లేదు, నేను ఎదగటానికి నా ఆదాయం సరిపడట్లేదు అని ఏడుస్తున్నావేమో. ఈ దినము ఒక శుభవార్త, నూతన శక్తి పొందుకుంటావు. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడుగు బాబు. ఈరోజు నువ్వు యేసు దగ్గర కొత్తగా వచ్చావేమో, ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నావేమో, తెలుసో తెలియక ఏదైనా తప్పిదాలు చేసావేమో. ఒక్కసారి 2 చేతులు పైకెత్తితే, ఈయన జన్మించింది ఎందుకంటే పాప విమోచనించడానికి, పాపము నుండి రక్షించడానికి. పాపం ఇడిచిపోతుంది, నీ రోగం పోతుంది, నీ వ్యాధి పోతుంది, నీ దరిద్రం పోతుంది. యేసు నామాన్ని స్తుతించగా, యేసు నామాన్ని స్మరిస్తూ ఉండగానే నీ ఇల్లు రక్షించబడుతుంది, ఆత్మకార్యం జరుగుతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుకే మహిమ. అయ్యా నా పాపాలు క్షమించని అడుగు. నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి,
నాకు రక్షకుడిగా ఉండాలి. నాకు తండ్రిగా ఉండవా? నాకు నాయకుడిగా ఉండవా? నాకు స్నేహితుడిగా ఉండవా? నీ ఉంటే నాకు చాలయ్యా. ఏడుస్తున్నావా? సమస్యలు ఎక్కువైపోయినాయి, ఎలాగా ఇది ఎలాగా అది ఎలాగని ఏడుస్తున్నావా? యేసు సర్వోన్నతుని శక్తిని పంపిస్తాడు. ఆయన శక్తి నీ బలహీనతలో నీకు బలమిస్తుంది. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ ఓడిపోయినని ఏడుస్తున్నావో, అక్కడ నిన్ను మరలా దీపస్తంభంగా నిలబెట్టబోతా ఉన్నాడు. పోయిన జీవితాన్ని, పాడైన బ్రతుకుని నిలబెట్టడానికి వచ్చిన నజరేయుడైన యేసు. ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. గుండె నిండా ఉన్న దుఃఖం, భారం, ఆవేదన, అశాంతి యేసు నామములో పోతుందమ్మా. అయ్యా అడుగు. మాట్లాడితే, ప్రార్థిస్తే వినేవాడిని కలిగి ఉన్నాం, జీవము కలిగిన వాడిని కలిగి ఉన్నాం. ఆయన వేషధారి కాదు, మోగవాడు కాదు, మాట్లాడేవాడు ఆయన, చెవులున్నవాడు, వినేవాడు ఆయన. ఒక కొత్త కార్యం దేవుడు చేయబోతున్నాడు. అది సర్వోన్నతుని శక్తి ద్వారా జరుగుతుంది. పాడిలో, పంటలో, సమస్తములో బలమైన కార్యం దేవుడు జరిగిస్తుంది. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.